హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక ఆలయం గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తమ చరిత్రతో ప్రసిద్ధి చెందగా, మరికొన్ని తమ అద్భుతాలతో భక్తులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అయితే ఒక ఆలయం మాత్రం ప్రతిరోజు కొన్ని గంటల పాటు పూర్తిగా సముద్ర జలాల్లో మునిగిపోతూ ఉంటుంది. ఆ తరువాత మళ్ళీ నీరు తగ్గగానే భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ అద్భుత దేవాలయమే గుజరాత్ రాష్ట్రంలోని స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఇది కేవలము ఒక ఆలయం మాత్రమే కాదు, ప్రకృతి, ఆధ్యాత్మికత, పురాణ చరిత్ర కలిసిన ఒక అద్భుత క్షేత్రం. ఈ వీడియోలో స్తంభేశ్వరి మహాదేవ్ ఆలయం చరిత్ర, పురాణ కథ, సముద్రంలో మునిగిపోయే రహస్యం, ప్రత్యేకతలు మరియు భక్తుల విశ్వాసాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ఈ ఆలయం అనేది ఎక్కడ ఉందంటే, స్తంభేశ్వరి మహాదేవ్ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్ జిల్లాలోని కవి కంబోయి గ్రామ సమీపంలో ఉంది. అరేబియా సముద్రాన ఉన్న ఈ ఆలయము ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, రోజుకి 2 సార్లు సముద్రపు అలలు పెరిగినప్పుడు ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతూ ఉంటుంది. కొన్ని గంటల తర్వాత నీరు తగ్గగానే మళ్ళీ శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి వేలాది మంది భక్తులైతే వస్తూ ఉంటారు. ఇక ఆలయ పురాణ చరిత్ర గురించి చెప్పాలంటే, పురాణాల ప్రకారం దేవతలను ఇబ్బంది పెట్టిన తారకాసురుడనే రాక్షసుడు ఎంతో శక్తివంతుడు. అతడు బ్రహ్మదేవుడి నుంచి వరం పొంది దేవలోకాన్ని కూడా ఉనికించాడు. అతడిని సంహరించగలిగేది శివుని కుమారుడు మాత్రమే అని వరం అయితే ఉంది. అందుకే శివపార్వతుల కుమారుడైన కుమారస్వామి జన్మించాడు. అతడే కార్తికేయుడు లేదా స్కందుడు. కుమారస్వామి తారకాసురునితో భయంకర యుద్ధం చేశాడు. చివరకు తారకాసురుని సంహరించాడు. అయితే తారకాసురుడు పరమశివుని భక్తుడు. అందువల్ల అతడిని చంపినందుకు కుమారస్వామికి పశ్చాత్తాపం కలిగింది. ఆ సమయంలో శివుని ఆదేశం మేరకు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడని చెప్తారు. ఆ శివలింగమే నేటి స్తంభేశ్వర్ మహాదేవు. స్తంభేశ్వర్ అనే పేరుకు అసలు కారణం ఏంటంటే, స్తంభ అంటే స్తంభము లేదా దృఢమైన ఆధారం, ఈశ్వర్ అంటే పరమేశ్వరుడు, అంటే జగత్తుకు ఆధారమైన పరమశివుడు అనే అర్థం వస్తుంది. కాలగమనంలో ఈ ప్రాంతం స్తంభేశ్వర్ మహాదేవ్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక సముద్రంలో మునిగిపోయే అద్భుతం గురించి చెప్పాలంటే, ఈ ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసిన అంశమైతే ఇది. రోజుకు 2 సార్లు సముద్రపు ఆటుపోట్లు జరుగుతూ ఉంటాయి. అలలు పెరిగిన సమయంలో సముద్ర జలాలు ఆలయాన్ని పూర్తిగా కప్పేస్తాయి. అప్పుడు ఆలయము, శివలింగము, ప్రాంగణము అన్నీ నీటిలో మునిగిపోతాయి. కొంతసేపటి తరువాత అలలు తగ్గిపోతాయి. నీరు వెనక్కి వెళ్ళిన వెంటనే ఆలయం మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. ఈ దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇక్కడ భక్తుల నమ్మకం ప్రకారము సముద్రదేవుడు ప్రతిరోజు వచ్చి శివుడికి అభిషేకం చేస్తుంటాడని చెబుతారు. అలలు పెరిగి ఆలయాన్ని కప్పివేయడం ప్రకృతి అభిషేకమని భావిస్తారు. ప్రకృతి స్వయంగా శివార్చన చేయడం చాలా అరుదైన విషయం. అందుకే ఈ ఆలయాన్ని మహాపవిత్ర క్షేత్రంగా భావిస్తారు. ఇక్కడ శివలింగం ప్రత్యేకత గురించి చెప్పాలంటే, ఇక్కడి శివలింగం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. చాలా పురాతనమైన ఈ శివలింగాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నీటిలో మునిగిపోయిన శివలింగానికి ఎలాంటి నష్టం జరగకపోవడం ఇక్కడ మరో విశేషం. ఈ అద్భుతానికి శాస్త్రీయ వివరణ కూడా ఉంది. అరేబియా సముద్రంలో ఆటుపోట్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చంద్రుడు, సూర్యుడి గురుత్వాకర్షణ ప్రభావం వలన సముద్రపు నీటి మట్టం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఆలయం సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉండడంతో నీటి మట్టం పెరిగినప్పుడు ఆలయం మునిగిపోతుంది, మళ్ళీ తగ్గినప్పుడు బయటకు కనిపిస్తుంది. ఇది ప్రకృతి సిద్ధమైన ప్రక్రియ, కానీ భక్తులకి మాత్రం ఇది దైవ మహిమగానే అనిపిస్తుంది. ఇక ఈ గుడి ఉత్సవాల గురించి చెప్పాలంటే, ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా భారీ ఉత్సవాలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఆ రోజున ప్రత్యేక అభిషేకాలు, పూజలు, రుద్రాభిషేకాలు జరుగుతాయి.
ఆలయం భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. కానీ ఈ ఆలయానికి వెళ్ళే ముందు సముద్రపు ఆటుపోట్ల సమయాలను తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆలయం నీటిలో మునిగిపోయిన సమయంలో దర్శనం సాధ్యం కాదు. స్థానిక అధికారులు ప్రతిరోజు టైం టేబుల్ ప్రకటిస్తూ ఉంటారు. దానిని పరిశీలించి దర్శనానికి వెళ్ళటం అనేది చాలా మంచిది. ఇక ఈ ఆలయము కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ఇది ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశము కూడా. సముద్రం మధ్యలో నిలిచిన ఆలయం, అలలు వచ్చి దానిని కప్పివేసే దృశ్యం, మళ్ళీ ఆలయం బయటపడడం నిజంగా అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. ఫోటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రేమికులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక స్తంభేశ్వర మహాదేవ్ మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. జీవితంలో కష్టాలు సముద్రపు అలల్లా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అవి మనల్ని పూర్తిగా కప్పివేసినట్లు అనిపిస్తుంది. కానీ ఎంత పెద్ద అల వచ్చినా అది శాశ్వతం కాదు. కాలం మారుతుంది, అలలు తగ్గిపోతాయి. అలాగే మన జీవితంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి. భక్తి, విశ్వాసం ఉంటే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది. సముద్రంలో మునిగిపోయి మళ్ళీ ప్రత్యక్షమే ఈ అద్భుత శివాలయం నిజంగా భారతదేశ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక. పురాణ చరిత్ర, ప్రకృతి అద్భుతం, భక్తి, విశ్వాసం అన్నీ కలిసిన ఈ క్షేత్రం ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన పవిత్ర స్థలం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.